సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 573వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క విషయం పట్ల దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. మనం మామూలుగా సంతుష్టత అనే గుణం వింటామండి. సంతుష్టత అంటే ఏమిటి? సంతుష్టత దేని కారణంగా వస్తుంది? ఈ వర్తమాన సమాజంలో ఉన్నటువంటి మనుషులకు సంతుష్టత అన్న గుణము ఎందువలన లేదు? సంతుష్టత అంటే వినడానికి చాలా బాగుంటుందండి. కంటెంట్మెంట్ అంటారు. కంటెంట్మెంట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటారు. అంటే అన్ని గుణాలలోకి అది రాజు లాంటి గుణం అంటండి. అర్థమైందండి? ఎందువలన ఈ యొక్క గుణానికి అంత ప్రాముఖ్యత లేదు? ఈ యొక్క గుణాన్ని మనం ఎలాగ పెంపొందించుకోగలుగుతాం? ఎందుకంటే ఈ రోజున అత్యంత ధనికులకు కూడా ఇంకా ఏదో ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఇంకా సంపాదించుకోవాలి అనేటువంటి ఆ తృష్ణతోనే కాలం గడుపుతూ ఉన్నారు. లక్షల కోట్లు ఉన్నవాళ్ళు, ఎన్నో వందల కొద్ది ఫ్యాక్టరీలు, మిద్దెలు, మేడలు, భవంతులు, హై అండ్ కార్లు, పరపతులు, పదవులు ఉన్న వాళ్ళలో కూడా ఎందుకు ఆ స్పీడు? ఎందుకు వాళ్ళు నిండు నూరేళ్లుగా బ్రతకలేకపోతున్నారు? ఎందుకు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు వీళ్ళు? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ధార్మికంలో మనం ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటాం. ఎవరి గురించో చెప్తాం సంతుష్టత అని. నేను సంతుష్టంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? అర్థమైందండి? ఎందువలన ఆ యొక్క విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో సఫలత పొందాము, సంపూర్ణత పొందాము, ఇంకా పొందవలసిందంటూ ఏదీ లేదు, అటువంటి స్థితి వచ్చినప్పుడే దాన్ని సంతుష్టత అంటారండి. భగవంతుడు మాత్రమే ఆ యొక్క గుణాన్ని మనకి ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఏ ప్రాప్తి కోసమైతే మనం జన్మ జన్మలుగా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, దానపుణ్యాలు ఇలాగ చేసుకుంటూ వస్తున్నాము, ప్రవచనాల యొక్క శ్రవణము, ధార్మిక గ్రంథాల పఠనము, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడు మనకి సంతుష్టత అనే గుణాన్ని పెంపొందించుకోమని చెప్తున్నాడు అన్న విషయం అర్థం కాలేదు. గీతలో 12వ అధ్యాయంలోని 14వ శ్లోకాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అర్థం ఎందుకు చెప్పడం జరిగింది. నాకు ఎటువంటి భక్తుడంటే చాలా ప్రియము అంటాడు. సంతుష్టత ఉన్న అటువంటి గుణాన్ని జీవితంలో ధారణ చేసినటువంటి భక్తుడంటే నాకు చాలా ప్రియము అంటాడు. ఏమిటంటే ఆ శ్లోకము? సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. చూసారు, అటువంటి భక్తుడంటే నాకు మిక్కిలి ప్రియము. ఎందువలన మనం ఆ గుణాన్ని ధారణ చేయలేదంటే భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం మన దగ్గర లేదు. భగవంతుడి పరిచయం పొందాలి అంటే మన స్వయం యొక్క పరిచయం ఉండాలి. అంటే ఆత్మ పరిచయం కూడా లేదు. ఆత్మ పరిచయం లేదు, పరమాత్మ పరిచయం లేదు. సో దానివల్ల పరమాత్మ నుండి వచ్చే గుణాలు, శక్తులు ఏవైతే ఉన్నాయో, జ్ఞానము, ఇదంతా మనకి వారసత్వ రూపంలో వస్తుంది. దీని ఆధారంగా మన జీవితము, మన ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఏమంటారు తమో ప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దానిని సాత్వికంగా మార్చుకునే పని మనం చేయలేకపోతున్నాం. అర్థమైందండి? అప్పుడు ఏమవుతుందండి? ఆ సాత్వికంగా మారనంత వరకు మనం ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాము. అలాగ జీవితం ముందుకు వెళుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సంతుష్టత అనేది రాదండి. అందుకే ఏం చెప్పాడు ఇక్కడ? సంతుష్ట సతతం అన్నాడు. యత ఆత్మ అన్నాడు. ఆత్మ గురించి యత అంటే ప్రయత్నం చేయమన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పాడు. ఆత్మ గురించి తెలుసుకుంటే పరమాత్మ గురించి సహజంగానే తెలుస్తుంది. యథాత్మ దృఢ నిశ్చయ అన్నాడు. చూసారా,
దాని మీద మనకు ఆధ్యాత్మిక చింతన మీద దృఢ నిశ్చయం లేదు. ఎంతైతే డబ్బు సంపాదన మీద, పేరు ప్రతిష్టల మీద, ఈ విధంగా భౌతిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం మీద, దీని మీద ఉన్నటువంటి దృఢ నిశ్చయం మనకి యథాత్మ దృఢ నిశ్చయ. తర్వాత ఏమన్నాడు, మనం శరీరం ద్వారా చేస్తేనైనా ఆత్మ ద్వారా నన్ను కనెక్ట్ చేయాలి, ఆత్మ ద్వారా మీ సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించాలి. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. చూసారా, ఇంకొక శ్లోకంలో అంటాడు, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. అటువంటి సంతుష్టత, జ్ఞానము విజ్ఞానము పొందినటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడంటే, ప్రపంచమంతా నాకు దొరికినా కూడా నాకు అక్కర్లా. సమలోష్ట ఆశ్మకాంచన, సమానంగా చూస్తాడంట. ఏంటి, మట్టి రాయి బంగారం సమానం అతనికి. ఎందుకంటే ఏది కూడా మనకు కూడా రాదు, ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. మీకు 100 కిలోల బంగారం ఇచ్చారనుకోండి, ఏమైపోయింది? దాని మీద మీకు ఏమైనా ఆధిపత్యం ఉంటుందా మీ శరీరాన్ని చాలించిన తర్వాత? ఈ యొక్క విషయం ఆధ్యాత్మిక చింతనలోనే మనకు అర్థమవుతుంది, ధార్మికంలో ఏమీ మనకు అర్థం కాదు. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ విషయాన్ని ఫుల్ స్టాప్ పెడదాము. ఇప్పుడు మనము కఠోపనిషత్తు ఇదివరకు మన నచికేతుడు చూసారా, పట్టు వదలని విక్రమార్కుడులాగా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతున్నాడు. ముందు నాకేమన్నాడు, నాకు ఈ భౌతిక ఇంద్రియ కోరికలు నాకు అవసరం లేదు, ఇవన్నీ ఎన్ని ఇచ్చినా నీకు ఆయుష్ ఇస్తానన్నాడు. ఈ విధంగా సంగీతము, దివ్యాంగనలు, ఎన్నో రాజ్యం ఇస్తాను, ఎంతకాలం బ్రతకాలి అంతకాలం బ్రతకవయ్యా, ఎంజాయ్ చేయి అని అన్ని ప్రలోభాలు పెట్టినా తిరస్కరించి నాకు ఆత్మజ్ఞానం కావాలన్నాడు. ఆత్మజ్ఞానాన్ని చెప్పడం జరిగింది, నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు పరమాత్మతత్వం బోధించమని చెప్తున్నాడు. దానికి కూడా భగవంతుడు చూసారా, యమధర్మరాజు రూపంలో నచికేతుడు లాంటి లక్షణాలున్నటువంటి భక్తులకు, గీతా ప్రేమికులకు, భగవంతుని ప్రేమికులకు ఆ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ ఏం చెప్పాడు భగవంతుడి యొక్క తత్వం? ఓం అన్నాడు, ఓంకార నాదం అన్నాడు, ప్రణవ నాదం అన్నాడు. దాన్నే ఆ విధంగా ముందుకు తీసుకుని వెళుతూ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామండి? 1, 2, 16 చర్చించుకున్నాము. ఇప్పుడు 17 మంత్రానికి వచ్చాం. కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 17వ మంత్రము. దీని ముందు వాక్యం ఏమి రాసుకున్నానంటే, ఈ మంత్రము ఓంకార ఉపాసన యొక్క విశిష్టతను మరియు దాని ఫలితాన్ని వివరిస్తుంది. అర్థమైందండి? ఇక్కడేముంది, ఓం అనే ఏకాక్షర మంత్రం చూసారా, ఓం అనే ఏకాక్షర మంత్రాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మనైన నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచేవాడు పరమ గతిని పొందుతాడు. అంటే పరమాత్మ స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టాలి. అర్థమైందండి? పరమాత్మను పొందేందుకు ఉత్తమమైన మార్గము ఓంకార ఉపాసన అని ఈ మంత్రము వివరిస్తుంది. 4 పంక్తులు ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో కూడా ఒకటే పదాన్ని 3 సార్లు వాడతాడు. జాగ్రత్తగా 1, 2, 17. ఏతత్ ఆలంబనం శ్రేష్టం, ఏతద్వాలంబనం శ్రేష్టం, విడగొడితే ఏతత్ ఆలంబనం శ్రేష్టం. తర్వాత ఏతత్ ఆలంబనం పరం, ఏతత్ ఆలంబనం పరం. తర్వాత ఏమన్నాడు? ఏతత్ ఆలంబనం జ్ఞాత్వా, ఏతత్ ఆలంబనం జ్ఞాత్వా. అర్థమైందండి? తర్వాత ఏం చెప్తున్నాడు? బ్రహ్మలోకే మహీయతే, బ్రహ్మలోకే మహీయతే. ఇప్పుడు ఒక్కొక్క పంక్తి యొక్క అర్థాన్ని తెలుసుకుందామండి. అందులో ఉన్న తత్వం అర్థం చేసుకోవాలండి. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము తత్వం ప్రపంచంలో మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. ఇది భగవంతుడు చెప్తున్నటువంటి విషయం నేను అర్థం చేసుకున్నాను. ఒక 30 సంవత్సరాల నుంచి అర్థం చేసుకున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను, చాలా సులభంగా చెప్పగలుగుతున్నాను. అర్థమైందండి? అందువలన ఈ తత్వం అంటే ఏంటి, నా జీవితానికి ఎలా కనెక్ట్ అవుతుంది, ప్రతి మంత్రము, ప్రతి శ్లోకము, ప్రతి మహావాక్యము, ప్రతి జ్ఞానము ఏదైతే ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నప్పుడు మీకు ఈ స్పష్టత వస్తుంది. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మొదటి పంక్తి ఏం చెప్తోంది ఇక్కడ? పంక్తి వైజ్ ముందు తాత్పర్యం చెప్తాను. తాత్పర్యం కంటే పంక్తి వైజే చెప్పాలి కదా మీకు. పంక్తి వైజ్ నేను రాసుకున్నా. ఏతత్ ఆలంబనం శ్రేష్టం అన్నాం. ఏతత్ ఆలంబనం శ్రేష్టం అంటే ఏమిటంట?
ఓంకారమే శ్రేష్టమైన ఆధారము. ఏది మన ఓంకారం గురించి కదా చర్చించుకుంటున్నాము. ఓంకారమే మీకు ఏమంటే శ్రేష్టమైన ఆధారము అంటున్నాడు. ఆలంబనం అంటే ఆధారం, సపోర్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఎవరిదైనా సపోర్ట్ ఉందనుకోండి, నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉందండి, ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి నాకు హెల్ప్ చేస్తున్నాడు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతామండి. అన్న మంత్రి గారు, ప్రధానమంత్రి గారు నా చుట్టం అండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు భగవంతుడి యొక్క ఆలంబనం, ఓంకారం యొక్క ఆలంబనం తీసుకుంటే మీకు అటువంటి ఫీలింగ్, అంతకంటే గొప్ప ఫీలింగ్ వస్తుందన్నమాట. అర్థమైందండి? ఓంకారమే శ్రేష్టమైన ఆధారము, ఇది అత్యున్నతమైనటువంటి ఆలంబనము. తర్వాత ఈ ఓంకారం యొక్క రహస్యాన్ని, దాని పరమార్థాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మస్థితిని, పరమ పదాన్ని పొందుతాడు. అందుకని ఏం చెప్పాడు? ఏతత్ ఆలంబనం పరం అన్నాడు. పరం అంటే ఏంటి? ఉత్కృష్టమైనటువంటి పదము. దానికంటే గొప్ప పదం ఇంకొకటి లేదన్నమాట. సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ తీసుకోవడము. అర్థమైందండి? సో ఈ విధంగా అక్కడ ఏం చెప్తున్నాడు? పరమపదాన్ని, అత్యున్నతమైనటువంటి పరమపదాన్ని పొందుతాడు. దీంట్లో ఉన్న లోతైన తత్వం ఒకసారి తెలుసుకుందామండి. ఆలంబనము అంటే ఆధారము అని అర్థం చేసుకోండి, సపోర్ట్. అర్థమైంది? ధ్యానము చేయడానికి లేదా పరమాత్మను చేరుకోవడానికి మనస్సుకు ఒక ఆలంబన అవసరము. మనసే కదండి, అంత ప్రాబ్లం అంతా కూడా మనసుతోనే ఉంది కదా. సపోర్ట్ అవసరము. ఈ సర్వోత్కృష్టమైన ఆధారం ఏంటండి? ఓం అంతే. ఓం అంటే ఆ ఓ మా. అర్థమైందండి? ఓం శ్రేష్టము మరియు పరం రెండు చెప్పాడు. ఏతత్ ఆలంబనం శ్రేష్టం, ఏతత్ ఆలంబనం పరం అన్నాడు. అంటే ఇక్కడ శ్రేష్టము పరం అన్నాడు. ఓంను ఉపాసించడం వలన అటు లౌకికమైన మరియు ఇటు ఆధ్యాత్మికమైన లక్ష్యాలను సాధించుకోవచ్చు. లౌకికమైన అంటే ఏంటి? అపరబ్రహ్మ. ఆధ్యాత్మికం అంటే పరబ్రహ్మ అన్నాడు. అపరబ్రహ్మ అంటే భౌతికంగా కూడా ఒక మానవ దేహం ఆధారంగా పరమాత్మ ఈ సృష్టి మీద అవతరిస్తున్నారు కాబట్టి ఆ మానవ దేహము విధానం ఏమిటి, ఎలాగా భగవంతుడి యొక్క శరీరం, ఎందుకు ఆ యొక్క వ్యక్తి శరీరాన్ని ఎందుకు వాడుకున్నాడు, ఆయన జీవితం ఏమిటి, మనం ఎందుకు ఫాలో చేయకూడదు, ఇటువంటి ఆలంబనం మనకు దొరుకుతుంది. అదేవిధంగా పరబ్రహ్మ స్వరూపం అంటే పరమాత్మ యొక్క ఆలంబనం కూడా మనకి దొరుకుతుంది. పరబ్రహ్మ లక్ష్యాలను సాధించవచ్చు. ఇది తక్కువ స్థాయి ఉపాసనల కంటే గొప్పది కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఇప్పటిదాకా ఎటువంటి ఉపాసనలు చేస్తున్నాం, ఉపాసన చేయటం అంటే పూజ చేయటం, ఎటువంటి విధానాలను మనం అనుసరిస్తున్నాం, ఇవన్నీ కూడా తక్కువ స్థాయి అంట. ఇది గొప్ప స్థాయి. దీనికంటే శ్రేష్టం లేదు, దీనికంటే పరము లేదు. శ్రేష్టం పరం, ఏతత్ ఆలంబనం శ్రేష్టం, ఏతత్ ఆలంబనం పరం. అది మర్చిపోకండి. అందుకనే గొప్పది కాబట్టి శ్రేష్టం, మోక్షాన్ని ఇచ్చేది కాబట్టి పరం అని పిలుస్తారు. మోక్షం అంటే ఈ శరీరాన్ని సాధించిన తర్వాత మనకి శ్రేష్టమైన జన్మ, అతి త్వరలోనే స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో జన్మలు పొందుతామన్నమాట. ఇది అందుకనే ఇది పరం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మూడో పంక్తి అయిపోయిన తర్వాత ఏం చెప్పాడు? ఇది ఏతత్ ఆలంబనం జ్ఞాత్వా అన్నాడు. జ్ఞాత్వా అంటే ఏంటి? తెలుసుకోవాలి కదా. జ్ఞాత్వా అంటే తెలుసుకోవడం. ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి, ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని మర్చిపోకండి. కొద్దిమంది మాత్రమే దీని మీద ఆసక్తి చూపిస్తారు. ఎవరి సంస్కారం మ్యాచ్ అవుతుందో, జన్మజన్మల సంస్కారం అంటాడు 6:45లో. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాం గతిం అంటాడు. అనేక జన్మల సంస్కారాలు తీసుకొని వస్తున్నామండి. అక్కడ ఆ జన్మలో సంస్కారాలన్నీ భక్తి సంస్కారాలు, సత్యత ఆధారంగా ఆత్మచింతన, ఆ విధంగా పరమాత్మ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని సంస్కారంతో బయటకు వచ్చారనుకోండి ఈ జన్మలోకి, అప్పుడు తెలుసుకోవడానికి టక్మని క్యాచ్ చేస్తారు. అందుకని అక్కడ 6:45లో ఆ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత బ్రహ్మలోకే మహీయతే అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటే బ్రహ్మలోకే మహీయతే. మహీయతే అంటే మహిమ చేస్తారండి మిమ్మల్ని. అర్థమైందండి? బ్రహ్మలోకంలో మహిమ చేస్తారు. బ్రహ్మలోకే మహీయతే, దాన్ని అర్థం చేసుకుందాం. ఓం అనే సత్యాన్ని అర్థం చేసుకొని ఆత్మ చైతన్యములో స్థిరపడిన వాడి యొక్క ఆత్మశుద్ధీకరణ జరుగుతున్నది. ఆత్మశుద్ధి కావాలండి. మనం అనుకున్నాం కదా, గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం కదా, ఆత్మశుద్ధి. అర్థమైందండి? ఈ ఆత్మశుద్ధీకరణ జరుగుతుంది. తద్వారా బ్రాహ్మీ స్థితిని పొందుతాడు. ఇక్కడ బ్రాహ్మీ స్థితి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? బ్రహ్మలోకం అని అన్నాడు. ఇది తెలుసుకుందాం. దీని తేడా కూడా అర్థం చేసుకునే ప్రతి పదాన్ని మనము విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటే మన తత్వం అర్థమవుతుందండి. ఆ బ్రాహ్మీ స్థితిని పొందుతాడు. పరమాత్మతో యోగము జరుగుతుంది.
ఫలితం ఏంటంటే బ్రహ్మలోకే మహీయతే. బ్రహ్మలోకే మహీయతే అంటే జీవితములోనే బ్రహ్మస్థితి, ఈ జీవితములోనే బ్రహ్మస్థితిలో నిలిచి పవిత్రమైన మహిమాన్విత ఆత్మగా మారతాము. ఈ జన్మలోనే మనం అనుభవం చేస్తామండి. ఎక్కడో సత్యం వస్తోంది అప్పుడు ఎంజాయ్మెంటు, ఇప్పుడంతా సఫర్ అవుదామని కాదండి. వెంటనే తక్షణమే మీ ఆత్మ శక్తిశాలిగా తయారవుతుంది. వర్తమానం ఈ జీవితంలో కూడా ఎన్నో అనుభూతులు జరుగుతాయి. పరమాత్మానుభూతి జరుగుతుంది, దివ్య గుణాల అనుభవం జరుగుతుంది, దివ్య శక్తుల అనుభూతి జరుగుతుంది. అర్థమైందండి? ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి లక్షణాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మనము ఇంక కొన్ని విషయాలు తెలుసుకుందామండి. పవిత్రమైన మహిమాన్విత ఆత్మగా మారడము. ఇక్కడ బ్రహ్మస్థితి మరియు 2వ అధ్యాయం 72వ శ్లోకం రాసుకోండి. 2వ అధ్యాయం 72వ శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి వార్ధ అంటాడు. అక్కడ బ్రాహ్మీ స్థితి అన్నాడు, ఇక్కడేమో బ్రహ్మస్థితి అంటున్నాడు. ఈ బ్రహ్మస్థితి బ్రాహ్మీ స్థితికి ఏమైనా తేడా ఉందా? గమనించండి జాగ్రత్తగా. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఈ మధ్య తేడాను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మస్థితి అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నేను ఆత్మను శుద్ధ చైతన్యము అని గుర్తించటం. బ్రహ్మస్థితి అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఆత్మ అని చెప్పాను. బ్రహ్మ అంటే ఆత్మ, బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మ అంటే పరంధామము, ఆత్మలు పరమాత్మ నివాస స్థానము. అర్థమైందండి? ఇది నేను ఆత్మను శుద్ధ చైతన్యం అని గుర్తించడం అది బ్రహ్మస్థితి అండి, గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మీ స్థితి అంటే ఆ అవగాహనలో జీవించడం, అంటే అప్లికేషన్ అన్నమాట. అనుభవంలోకి తీసుకొని రావటం, అనుభూతి చెందడం, దాని లక్షణాలు బయటకు కనిపించడం. చూసారా, ముందు ఒక జ్ఞానము స్థితి ఏర్పడుతుంది, బ్రహ్మస్థితి. బ్రాహ్మీ స్థితి అంటే అనుభవంలోకి వస్తాం, ఆత్మచింతన, నేను ఆత్మని అభ్యాసం చేస్తామన్నమాట. సో ఆ విధంగా దాని లక్షణాలు బయటకు కనిపించడం. సూటిగా చెప్పాలంటే బ్రహ్మస్థితి అంటే అంతర్గత స్థిరత, అంతర్గత స్థిరత, ఇన్నర్ రియలైజేషన్ అన్నాడు. తర్వాత బ్రాహ్మీ స్థితి అంటే ఆ స్థిరత యొక్క జీవన రూపం, ఆ స్థితిలో జీవించడం. దాన్ని ఏమన్నాడు అక్కడ? ఇన్నర్ రియలైజేషన్ అన్నాడు, ఇక్కడ లివింగ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. మనం ఆ విధంగా వెళ్ళిపోతాం న్యాచురల్గానే. శరీర భ్రాంతి, దేహాభిమానం న్యాచురల్గా ఎలా వచ్చేసింది? దానికోసం ప్రయత్నం చేస్తున్నామా? నేను దేహం అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదు, సహజంగా వచ్చేసింది. ఎందుకంటే 63 జన్మల సంస్కారాలు మనకు కూడా వచ్చాయి. ఇప్పుడు దీని కూడా నేను ఆత్మని, ఇది నా దేహం అనే అభ్యాసం కూడా మనం చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందండి? ఆ స్థితిలో మనం జీవించగలుగుతాం, లివింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు స్థితిని పొందడంపై దృష్టి. ఏమండి, ఉపనిషత్తు ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది? కొన్ని శ్లోకాలు చూద్దాం, కొన్ని మంత్రాలు. ఆ స్థితిని పొందడంపై దృష్టి, ఆ స్థితిలో ఉన్నవాడి లక్షణాలపై దృష్టి. అర్థమైందండి? ఆ స్థితి ఏమిటి, ఆ స్థితిలో ఉన్నవాడి లక్షణాలు ఏమిటి? ఒక్క లైన్లో బ్రహ్మస్థితి పొందినవాడే బ్రాహ్మీ స్థితిలో జీవిస్తాడు. బ్రహ్మస్థితి ముందు రావాలి, ఫస్ట్ స్టెప్. తర్వాత నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్. అర్థమైందండి? ముందు నేను ఆత్మని, ఇది నా దేహము, నా తండ్రి పరమాత్మ, రాజయోగము, సంస్కార పరివర్తన, స్వర్గప్రాప్తి, ఇవన్నీ మనకి బ్రహ్మస్థితిలో అర్థమవుతాయి. బ్రాహ్మీ స్థితిలో అవన్నీ అప్లికేషన్లో, అనుభవంలోకి తీసుకొని వస్తాం. చాలా ముఖ్యమైన విషయం అండి, గుర్తుపెట్టుకోండి. యమధర్మరాజు నచికేతుడికి ఉపదేశించిన ఈ మంత్రము పరమాత్మను సాక్షాత్కరించుకోవడానికి, నాకు పరమాత్మని పొందాలి పొందాలి అంటున్నాడు కదా, పరమాత్మని పొందడానికి, సాక్షాత్కరించుకోవడానికి ఓం అనే శబ్దాన్ని మించిన సాధనము లేదని స్పష్టం చేయడం జరిగింది. ఓం అనే శబ్దం కంటే గొప్ప సాధనం లేదు. భగవంతుడు ఓం అంటే ఏంటి? నేను ఆత్మను, ఈ దేహము నాది అంటే ఆత్మ అనుభవం ద్వారానే పరమాత్మ ప్రాప్తి. వేరే షార్ట్ కట్స్ అంటూ ఏవి లేవు. ఇప్పుడు ఒక్కసారి మనము లైన్ బై లైన్ మీనింగ్ వచ్చింది ఇక్కడ. ఏతద్ ఆలంబనం శ్రేష్టం అంటే ఈ ఆధారమే అన్నిటికంటే శ్రేష్టమైనది. పరమాత్మను చేరుకోవడానికి అనేక సాధనాలు. వర్తమానంలో పరమాత్మను చేరుకోవడానికి ఎన్ని సాధనాలు? యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం, పూజలు పునస్కారాలు అని చెప్పాను కదా, దాన పుణ్యాలు, వ్రతాలు, నోములు, ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడు ఏమంటున్నాడు? అనేక సాధనాలు ఉన్నప్పటికీ ఓం అనే శబ్దాధారము అత్యంత శ్రేష్టమైనది అని యమధర్మరాజు నచికేతుడికి వివరిస్తున్నాడు. మీరు ఏమైనా చెయ్యండి, మీరు ఎందులోకి రావాలి? ఓంలోకి రావాలి. ఓం అంటే అది ఆధ్యాత్మికం. ఓం అంటే ధార్మికం కాదు. ఓం అంటే స్థూలమైనటువంటి చిత్రం కాదు. ఓం అంటే ఆత్మ, పరమాత్మ. అర్థమైందండి?
అని వివరిస్తున్నాడు. రెండవది, ఏతద్ ఆలంబనం పరం, ఈ ఆధారమే అత్యున్నతమైనది. ఇది కేవలం ఒక మెట్టు మాత్రమే కాదు, ఇది పరబ్రహ్మ స్వరూపమే. సాకార సాధన నుండి నిరాకార స్థితికి తీసుకొని వెళ్ళే అత్యున్నత వంతెన వంటిది. ఇది అత్యున్నత వంటి బ్రిడ్జ్ అంట, వంతెన ఇది అంటున్నాడు. మూడో పంక్తి, ఏతత్ ఆలంబనం జ్ఞాత్వా అన్నాడు. చూసారా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆధారాన్ని నిజముగా తెలుసుకున్నవాడు, జ్ఞాత్వం అంటే తెలుసుకోవడం, నిజముగా తెలుసుకున్నవాడు. తెలుసుకోవడం అంటే ఏంటి? ఏదో నోటితో కేవలం ఓం అనడం కాదంట. ఓం అంటే ఎన్నిసార్లు అనొచ్చు. ఓం అంటే పరమాత్మ ప్రత్యక్షం అవ్వడు జ్ఞానం లేకుండా. ఓం అని అంటున్నాం కదా ఇప్పుడు ఈ రోజుల్లో కూడా. ఎన్నో వేద పఠన దాంట్లో ఓం అంటాం, యజ్ఞం చేసినా ఓం అంటాం, ప్రతి దగ్గర ఓం ఓం ధ్వని వస్తుంటుంది. దానివల్ల పరమాత్మను పొందారా వాళ్ళు? ఏమైనా పొందలేదు. ఇక్కడ ఏమంటున్నాడు చూసేది పద్ధతి చెప్తున్నాడు. తెలుసుకోవడం అంటే కేవలం నోటితో ఓం అనడం కాదంట. ఆ శబ్దములో ఉన్న అనంతమైన శక్తిని, అది సూచించే పరమాత్మ తత్వాన్ని ధ్యానములో అనుభవించడమే నిజమైనటువంటి ఓం ధ్వని. నాలుగో పంక్తి, బ్రహ్మలోకే మహీయతే అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. బ్రహ్మలోకే మహీయతే అంటే బ్రహ్మలోకములో మహిమను పొందుతాడు. చూసారా, బ్రహ్మలోకం అంటే పరంధామం, ఆత్మలు పరమాత్మ ఉండేటువంటి నివాస స్థానము, పరబ్రహ్మ స్వరూపము. ఏమంటాడు? బ్రహ్మ మహాతత్వం అంటారు. చూసారు, అదనమాట. దీనివల్ల సాధకుడు తన పరిమిత దేహ స్మృతిని వదిలి, ఇప్పుడు పరంధామం చేరుకోవాలంటే ఆత్మిక స్మృతిలో రావాలంటే దేహ భ్రాంతి విడిచిపెట్టాలి. పరిమిత దేహం యొక్క స్మృతిని వదిలి అపరిమితమైన బ్రహ్మస్థితిని, సుప్రీం స్టేట్ని పొందుతాడు. ఇది వదిలితే ఆ బ్రహ్మ స్థితికి వెళ్తాడనమాట. అక్కడ పరంధామంలో పరమాత్మని అనుభవం చేస్తాడు. అక్కడ అతను ఆనందమయుడై ప్రకాశిస్తాడు. సో ఆధ్యాత్మిక దృక్పథం అండి. ఓంకారం అనేది ఆత్మ యొక్క సహజ స్వరూపాన్ని గుర్తు చేసే ధ్వని. ఓంకారం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి యొక్క తన ఒరిజినల్ స్వరూపం ఏమిటి, ఆత్మస్వరూపాన్ని గుర్తు చేస్తుందంట. ఐ ఆమ్ ఏ సోల్, నేను ఆత్మని, ఇది నా దేహము. ఆలంబన అంటే దేహస్మృతి నుండి విడివడి పరమాత్మ స్మృతిలో ఉండడానికి ఓంకారము ఒక ఆలంబనము. ఆలంబనం అంటే ఆధారము, ఒక సపోర్టు, ఒక సాధనము. బ్రహ్మలోకం అంటే ఏంటి? పరంధామము లేదా శాంతి ధామము. నీ చాలా పేర్లు ఉన్నాయి. నిర్వాణ ధామము, ఆత్మల లోకము, ఊర్ధ్వలోకము, చాలా పేర్లు ఉన్నాయి. అమరధామము, ఇలాగా. అర్థమైందండి. ఆత్మ తన అసలు ఇంటికి చేరుకొని అక్కడ పరమాత్మతో కలిసి శాంతి స్థితిలో ఉండటమే మహీయతే. మహీయతే దాని అర్థము పరమాత్మతో మనము పరంధామంలో ఆత్మిక కలయిక జరుపుకోవటం అన్నమాట. మహీయతే. గీతా మద్దతు శ్లోకాలు చూడండి ఒక్కసారి. 8:13, 8:5, 8:5 చూసారా? అంటే పరమాత్మ స్మృతి మనకి ఎందుకు ఉండాలి అంటే ఇది కలియుగములో అంతిమ జన్మ అండి. అందుకే అంతిమ జన్మ ఎక్కడుందండి? ఆఖరి జన్మను ఎక్కడుంది? 7:19 గుర్తుపెట్టుకోండి. ఆ సందర్భంగా ఇవన్నీ మనకు అవసరం వస్తున్నాయి. లేకపోతే మనం తయారు చేయడం కోసమే వర్తమానంలో ఉన్న భగవద్గీత, మిగతా శాస్త్రాలు, సర్వ శాస్త్రాలు కూడా మన ఆత్మని శుద్ధి చేయడం తప్ప ఇంకా దేనికి పనికిరావు. అర్థమైందండి? కేవలం ఆత్మని శుద్ధి చేయడం కొరకే. లేకుండా ఉంటే భౌతికంగా పరిమిత ఒక్క జన్మకి మాత్రమే మనం వాడుకుంటాం. దానివల్ల ఉపయోగం లేదు. ఒకసారి 8:5 తీసుకోండి. అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం యా ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయం. అక్కడ ఏమంటున్నాడు? చివరి క్షణంలో పరమాత్మను స్మరించిన వాడు పరమ గతిని పొందుతాడు. చివరి క్షణం అసలు అభ్యాసం లేకుండా, పరమాత్మ పరిచయం లేకుండా, ఆత్మ అనుభవం లేకుండా మన చివరి క్షణంలో ఎట్లా ఉంటుంది? చివరి క్షణంలో మనం సంపాదించుకున్న ఆస్తులు, పాస్తులు, సంబంధికులు వీళ్ళే గుర్తొస్తారు. మనం ఏం చేస్తాం? సత్యత్రేతాయుగాల్లోకి రాకుండా పోతాం. ఎం వాపి స్మరణ భావం. 8:6 అండి. ఎం వాపి స్మరణ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నీ అంతిమ ఆలోచన ఎలాగుంటుందో నీ భావి జన్మ దాని ఆధారంగా తయారవుతుంది. అర్థమైందండి? తర్వాత 8, 12, 13 ఎన్నో శ్లోకాలు నేను నోట్ చేసుకున్నాను. కాబట్టి ఏమిటంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షిప్తంగా చెప్తున్నాను. అందులో అంతిమ స్థితిలో మీ మానసిక స్థితి, మీ మనోస్థితి ఎలాగుండాలి అనే వర్ణన అద్భుతం అండి. మీరు రాసుకుని తర్వాత చదువుకోండి. 8, 12, 8, 13 ఈ 2 శ్లోకాలు. 8వ అధ్యాయం ముఖ్యంగా అక్షర బ్రహ్మ యోగంలో ఈ అంతిమ స్థితి గురించి ఎక్కువ శ్లోకాల్లో ఉన్నాయి.
అర్థమైందండి? ఏమంటాడు ఇక్కడ? సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాదాయాత్మన ప్రాణమాస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎంత అద్భుతంగా ఉంటాడు! చివరి క్షణంలో ఒకే అక్షరం ఓం అక్షరం రావాలి, నేనే గుర్తుకుండాలి, ఎవ్వరు గుర్తుకుండడానికి వీల్లేదు. అందుకని ఓంకార ధ్యానము పరమాత్మ స్మరణతో పరమ గతి లభిస్తుంది. చాలా డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ అండి, ఈజీ అంటే ఈజీ అనమాట. ఒక్క సంకల్పం, దృఢ సంకల్పం చేశారంటే ఈజీ, లేదండి నేను చేయలేను అంటే కష్టం, అదన్నమాట. తర్వాత ఇంకా ఎన్నో మాండూకోపనిషత్తు ఒకటి ఇక్కడ రాసుకున్నప్పుడు గీతా శ్లోకాలు ఆపేద్దాం అక్కడికి. ఒకసారి మాండూకోపనిషత్తు మా ముండకోపనిషత్తు 2.2.6 అండి, 2.2.6 ముండక ఉపనిషత్తు. ఓమిత్యేవం ధ్యాయధ ఆత్మానం స్వస్తివ పారాయ తమసః పరస్థాత్. ఓం భావముతో ఆత్మను ధ్యానము చేస్తే అజ్ఞానాంధకారాన్ని దాటి పరమస్థితిని పొందుతాడు. చూసారా? ఇక్కడ శ్రేష్టం పరం అన్నాడు, చూసారా? ఏతత్ ఆలంబనం శ్రేష్టం, ఏతత్ ఆలంబనం పరం అన్నాడు. ఈ శ్రేష్టం అంటే ఏమిటంటే బెస్ట్ అంటాం కదా, శ్రేష్టం అంటే బెస్ట్. ఇతర ధ్యాన సాధనలన్నిటికంటే సులభము, శక్తివంతము, నేరుగా లక్ష్యానికి తీసుకొని వెళుతుంది. ఎందుకు శ్రేష్టం అంటే అదనమాట. డైరెక్ట్గా లక్ష్యం కొడతాం, ఒక బాణాన్ని విడిచిపెట్టాము అంటే డైరెక్ట్గా మనం ఆ యొక్క మన అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అక్కడ తగులుతుందన్నమాట, పరమాత్మ యొక్క ప్రాప్తి. పరం ఎందుకన్నాడు? పరం అంటే సుప్రీం. శ్రేష్టం అంటే బెస్ట్ అన్నాడు, పరం అంటే సుప్రీం అన్నాడు. ఇది కేవలం ఉపాయమే కాదు, పరమాత్మతో సంబంధాన్ని జోడించే అత్యున్నతమైనటువంటి మార్గము. ఇతర సాధనాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞాలు, తపస్సులు, విద్యలు, ఈ భౌతికంగా ఉన్నాయో, ఇవన్నీ మధ్యస్థ మార్గాలు. కానీ ఓం అనేటువంటి ఈ విధంగా ధ్యానం చేస్తే నేరుగా పరమాత్మ అనుభూతి. కొన్ని లక్షల మంది అనుభూతి చేస్తున్నారండి, అసత్యం కాదండి, తిరుగులేని తిరస్కరించలేని సత్యం అండి. మీరు అంగీకరించినా పర్వాలేదు, తిరస్కరించినా పర్వాలేదు. అర్థమైందండి? మూడవది జ్ఞాత్వా అన్నాడు. తెలుసుకోవడం అంటే ఏమిటి? ఇది కేవలము పదము తెలుసుకోవడం కదా. పదము తెలుసుకున్నామండి, తెలుసుకుంటే ఏం లాభం, దానివల్ల ఉపయోగం లేదు కదా. తెలుసుకున్న జ్ఞాత్వం అంటే తెలుసుకోవడం అంటే నాలెడ్జ్ సేకరించడం అన్నమాట, సమాచార సేకరణ అయిపోతుంది. 3 స్థాయిల్లో ఉన్నాయంట. ఒకటి శబ్దజ్ఞానము, ఓం అని తెలుసుకోవడం. ఓం అంటే శబ్దం వస్తుంది కదా, ఓం అని 3 సార్లు చదువుతారు. అర్ధజ్ఞానము, అది పరమాత్మను సూచిస్తుందని గ్రహించడం. తర్వాత మూడవది అనుభవ జ్ఞానము, ధ్యానములో ఆ పరమాత్మతో యోగము పొందడము. మంత్రం ఇక్కడ 3వ స్థాయిని సూచిస్తుంది, రియలైజేషన్ అన్నాడు బ్రాకెట్లో. 4వ విషయం బ్రహ్మలోకే మహీయతే. దీని అర్థం ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన భాగం. బ్రహ్మలోకం అంటే కేవలం ఒక లోకము, ప్లేస్ కాదు. ఇది బ్రహ్మస్థితి, పరంధామము, శాంతిమయ ఆనందమయ స్థితి యొక్క అనుభవము అంటున్నాడు. ఈ మంత్రము చెప్పేది ఏంటంటే ఒకటేనండి, ఓం ద్వారా పరమాత్మను తెలుసుకున్నవాడు ఏమవుతుందంటే ఆత్మశుద్ధిని పొందుతాడు, శాంతి ఆనందాన్ని అనుభవిస్తాడు, పరమాత్మ సమాన స్థితికి చేరుకుంటాడు. అంటే పరమాత్మ కూడా ఆత్మనే కదా, ఆయనలో ఉన్న గుణాలు, శక్తులు మనలోకి వస్తాయి. ఆయన నా దగ్గర ఉన్న సంపూర్ణ జ్ఞానం అంతా ఇచ్చేస్తాను, ఏది దాచుకోకుండా ఇస్తానన్నాడు. 7వ అధ్యాయం 2వ శ్లోకం రాసుకోండి. అర్థమైంది? అంటే అటువంటి స్థితికి చేరుకుంటాం. మనం భగవంతుడు కాలేమండి, కానీ భగవంతుడు సమానంగా ఆయన తయారు చేస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? లోతైన తాత్విక అర్థం తెలుసుకుందాం. ఇంకో 2-3 వాక్యాలు ఉన్నాయి, దాంతో పూర్తయిపోతుంది. ఈ మంత్రం 3 ప్రధాన విషయాలు చెబుతోంది. మొదటిది ధ్యానానికి సరైన ఆధారం అవసరము, మనసు చంచలమైనది, ఒక శుద్ధమైన లక్ష్యము అవసరము. ఆ లక్ష్యం ఏమిటి? ఓం అన్నమాట, అంటే పరమాత్మ. ఓం అంటే భగవంతుడు, ఓం అంటే ఈశ్వరుడు. అర్థమైందండి? నిరాకారుడు కాబట్టి ఓం అని వచ్చింది. సాకారంలో దేవీ దేవతల్ని ఓం అనరండి. 2వ విషయము పరమాత్మను చేరడానికి సులభ మార్గము. కఠోపనిషత్తు అంటే ఈ మంత్రం ఏం చెప్తుందంట? క్లిష్టమైన కర్మలు కాదు, జ్ఞాన సముపార్జన మాత్రమే కాదు, ఓం ధ్యానము అంటే రాజయోగము ద్వారా నేరుగా పరమాత్మని అనుభవం చేసేటువంటి ప్రక్రియ. 3వది ఫలితము, బ్రహ్మస్థితి. ఇది కేవలం పుణ్యము కాదు,
ఇది ఆత్మ యొక్క పరిపూర్ణ స్థితి, అంటే ప్యూరిటీ, పీస్ అండ్ ప్రాస్పెరిటీ ప్లస్ బ్లిస్ అన్నాడు. అంటే ఆత్మానందం స్థితి అనమాట, హైయెస్ట్ స్టేట్. ఈ మంత్రానికి లోతైన ఆత్మ పరమాత్మ సంబంధ అర్థం ఉన్నది. ఆలంబనము అంటే ఏమిటి? కలియుగం యొక్క అంతిమ సమయములో ఆత్మకు ఏకైక ఆధారము శివ పరమాత్ముని యొక్క స్మృతి రాజయోగము మాధ్యమము ద్వారా. ఓం తత్వము. ఓం అంటే నేను ఆత్మను, ఐఆమ్ ఏ సోల్. ఓం అంటే ఏంటండి? అకారము, ఉకారము, మకారము. అకారము అంటే ఆచరణ, ఉకారము అంటే ఉచ్చారణ, మకారము అంటే మనసు. అర్థమైందండి? అంటే మనస వాచ కర్మణ పవిత్రత. ఓం ధ్వని అంటే అదేనమాట. ఈ స్వధర్మ స్థితిలో ఉండటమే శ్రేష్టమైన ఆధారము. ఆ స్థితిలో ఉంటే ఆధారం. బ్రహ్మలోకము ఇది ఆత్మల అసలైన నివాస స్థానము, పరంధామము, సోల్ వరల్డ్ అంటారు. మహీయతే దేహస్మృతిని వదలి ఆత్మస్థితిలో పరమాత్మను స్మరించడము ద్వారా ఆత్మ పవిత్రమై ప్యూరిఫై అవుతుంది. తన అసలైన మహిమను, తన అసలైన గ్రేట్నెస్ అన్నాడు, మహిమను తిరిగి పొందుతుంది. ఒరిజినల్గా మన ఆత్మ ప్యూర్ అండి. మనం దైహిక భ్రాంతిలో పడిపోయి రకరకాల దేహాలు మార్చుకుంటూ ఆత్మని మర్చిపోయి విషయ వికారాల వలయములో చిక్కుకొని ఆత్మని పాడు చేసుకున్నాం, చాలా భ్రష్టు పట్టించుకున్నాం, తమో ప్రధాన సంస్కారాలతో నిండిపోయి ఉన్నది. అందుకనే భగవంతుడు వచ్చి ఈ విషయాలన్నీ మనకు చెప్తున్నాడు. సారాంశం ఏంటంటే 2 మహావాక్యాలు. ఓంకారం అత్యున్నతమైనటువంటి ధ్యాన ఆధారము. దాని ద్వారా పరమాత్మను అనుభవించిన వాడు ఆత్మశుద్ధి పొంది బ్రహ్మస్థితిని చేరుకుంటాడు. బ్రహ్మస్థితి అంటే పరమాత్మని అనుభవం చేసేటువంటి స్థాయికి చేరుకుంటాడు. ఈ మంత్రం మనకు ఒక షార్ట్ కట్ చెబుతోంది అన్నమాట. ఈ ఓం అనేది ఒక షార్ట్ కట్ అంట. మనము ఈ సంసార సాగరాన్ని దాటడానికి అనేక దారులు వెతకవచ్చు, కానీ ఓం లేదా పరమాత్మ స్మృతి అనే ఆధారము అన్నిటికంటే సురక్షితమైనది మరియు వేగవంతమైనది. దీనిని పట్టుకున్నవాడు దుఃఖము లేని బ్రాహ్మీ స్థితిని, అంటే బ్రహ్మస్థితిని పొందుతాడు అంటున్నాడు. అర్థమైందని ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మీకు అద్భుతమైనటువంటి గీతా శ్లోకము, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. ఓం శాంతి.